హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం బ్రేక్‌ఫాస్ట్‌గా ఏం చేస్తున్నామో ఒకసారి చూద్దామా? ఇంట్లో ఏ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు రెడీ చేసుకొని మనం ఇలాగా రాగి పిండితో గుంట పోనాలు వేసేసుకుందాం. చూసారు కదా ఎలా ఉన్నాయో? టేస్ట్ కూడా అంతే ఉంటాయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. దాంట్లోకి వచ్చేసి ఎండుమిర్చి, పల్లీలు, కొంచెం కొబ్బరితో వేసిన చట్నీ చేశాను. ఆ రెండు కలిపిన కాంబినేషన్ మామూలుగా ఉండదు. చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీ యమ్మీ యమ్మీ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేద్దరు కానీ. చూడండి, పచ్చిమిర్చి, అందులో కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలతో ఇలా వేసి మనం పిండి కలుపుకొని మనకు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్దీ కూడా. రాగి పిండితో ఏది చేసినా కూడా చాలా హెల్దీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం లేదండి, మనం గుంట కోనాలది పెనం పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకుంటాం. ఎప్పటిలాగే ఆయిల్ వేసేసుకొని అందులో వచ్చేసి కొంచెం ఆ పెనం వేటెక్కేదాకా ఉంచేసి మనం ఏంటంటే పిండి ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఒక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి, ఒక 2 స్పూన్లు మినపప్పు, ఒక 4 స్పూన్లు వచ్చేసి 4-5 స్పూన్లు రాగి పిండి కలిపి అందులో వేసేసి ఆ మిక్సీ పట్టిన దాంట్లో ఆ పిండి రెడీ చేసుకొని అందులో వచ్చేసి సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి టేస్ట్కి తగ్గట్టు మనం పిండి రెడీ చేసుకొని మనం అందులో వేసేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది, అట్లాగే హెల్దీ కూడా. మంచి బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే మనకి కొంచెం ఏంటంటే హెల్దీ ఉంటుంది, మనకి ఒళ్ళు ఉన్న వాళ్ళకి ఒళ్ళు తగ్గుతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి రెడీ అయిపోయినాయి, చూసారు కదా. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోయే టిఫిన్ ఇది. ఈ బ్రేక్ఫాస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు కూడా. ఇలాగా కొత్తగా ట్రై చేసుకోవచ్చండి. ఎప్పుడు దోశలు, ఇడ్లీలు ఇలాగే కాకుండా అప్పుడప్పుడు కొత్తగా వెరైటీగా మనం ట్రై చేసుకుంటూ ఉంటే మనకి బోర్ అనిపించదు. దాంట్లో ఈ చట్నీ వేసుకొని తినేయటమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి. థ్యాంక్ యూ ఫర్